ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీవు చెయ్యు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 28వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం చేసే పనులలో అభివృద్ధి వస్తుందంటే మనకెంతో ఆనందం కదా. ఉద్యోగంలో వృద్ధి పొందాలని, వ్యాపారం అభివృద్ధి చెందాలని, చదువులలో ఉన్నతమైన స్థితికి ఎదగాలని ఈనాడు మనమెంతో కష్టపడతాము, ప్రయాసపడతాము, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ ఫలితములు పొందలేని వారిమిగా జీవిస్తున్నాము. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు, అద్దె కట్టలేక, ఫీజులు కట్టలేక, తినడానికే లేక ఎంతమంది కన్నీటి జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత కష్టపడి పనిచేసినా, ఎన్ని గంటలు చదివినా, ఎంత ప్రయాసపడినా నేను ఎలాంటి లాభమును పొందలేకపోతున్నాను. ఈ పనిని నేను చెయ్యలేకపోతున్నాను. ఇది నాకు కష్టంగా ఉంది. నేను నా టార్గెట్ని చేరుకోలేకపోతున్నాను. నా తోటి వారి వలె నేను చెయ్యలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను అని బాధపడే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినము నీకు చెబుతున్న మాట, నీవు చెయ్యు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. అవును ప్రియులారా, ఆశీర్వాదములంటే ఎందరికిష్టముండదు చెప్పండి. అసలు దేవుడు మనల్ని పిలిచిందే ఆశీర్వాదములకు కర్తలుగా చేయడానికి, వారసులుగా ఉండడానికి. కాబట్టి దేవుడిచ్చే శ్రేష్టమైన మేలులు పొందుకుందాము. ఆ దేవుని మంచి కార్యములను మన జీవితంలో చూసేలాగున మనల్ని మనం సరిచేసుకుందాము. దేవునిని సేవించే గుంపులో చేర్చబడుదాము. ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ గైకొనుచు దేవుని దృష్టికి యథార్థమైన జీవితం జీవిస్తూ ఆయన మాట విని నడుచుకుంటే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నన్ను నిలబెడతాడండి ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఈ నూతన సంవత్సరంలోనికి ఎన్నో ఆశలతో అడుగు పెట్టావేమో. ఈ సంవత్సరంలోనైనా నాకు ఉద్యోగం వస్తుందా? ఈసారైనా నాకు ప్రమోషన్ వస్తుందా? ఈ సంవత్సరంలోనైనా దేవుడు నా చేతి పనిని ఆశీర్వదిస్తాడా? నాకు వివాహం జరుగుద్దా? గడిచిన దినములలో ఎదుర్కొన్న బాధలు, కష్టాలు, నష్టాలు ఇక నాకు రాకుండా ఉంటే బాగుండు. ఈ సంవత్సరంలో అంతా మంచి జరిగితే బాగుండు. నన్ను దేవుడు ఆశీర్వదిస్తే ఎంత బాగుండు అని నువ్వు ఆశపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడైన యెహోవా మాత్రమే నీ అక్కరలను, నీ కొరతలను, నీ ఆశలను, నీ బాధలను తీర్చుటకు అధికారం కలిగినవాడు. ఆయన చిత్తమైతేనే మనం ఏదైనా పొందుకోగలుగుతాము. ఆ దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములను ఏ మనుష్యుడు ఆపలేడు, దొంగిలించలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు PhD కంప్లీట్ చేశాడు. చాలా బీద కుటుంబం అండి. కూలి పనులు చేసుకుంటూ, కష్టపడి, నిందలను, అవమానాలను ఎదుర్కొంటూ, దేవుని వైపు చూస్తూ, ఆయన మీదనే ఆధారపడుతూ, సమస్త బాధలను దిగమింగుకుంటూ చదువును పూర్తి చేశాడు. ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, కానీ సంపాదన ఏమాత్రం సరిపోవడం లేదు. కుటుంబంలో ఎన్నో అక్కరలు, అవసరతలు. తను ఎంతో బాధపడేవాడు. ఎవరిని అడగాలో, తన అక్కరలు ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఎంతో సతమతమయ్యేవాడు. కానీ తను కోరుకున్న ఉద్యోగము, తన చదువుకు తగిన జాబు దొరకలేదు. ఎంతో తిరిగాడు, అనేకులను అడిగాడు. ఇదిగో ఇస్తాము, అదిగో ఇస్తామని ఆ సహోదరుని వారు చుట్టూ త్రిప్పుకున్నారు. అతడు విసిగిపోయాడండి. ఎంత దూర ప్రాంతంలోనైనా, ఎంతటి కష్టమైన పనినైనా చెయ్యాలని ఆ సహోదరుడు సిద్ధపడ్డాడు. కానీ ఉపయోగం లేదు. ఎక్కడా తన చదువుకు తగిన జాబు దొరకలేదండి. ఇక చివరగా దేవుని పాదాల వద్దకు వచ్చాడు. ప్రతి దినము ఉదయకాలమే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఏ ఒక్కరూ లేవకముందే తన కుటుంబము, తను ప్రార్థించడం అలవాటు చేసుకున్నారు. అలాగే ప్రార్థిస్తున్నారు. విసిగిపోకుండా దేవుని నుండి సహాయం పొందుకునే వరకు దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నారు. చివరగా దేవుడు ఒక గొప్ప యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆ సహోదరునికి ఉద్యోగం ఇచ్చాడండి.
ఈ దినము వరకు కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఉద్యోగం వచ్చింది కదా అని ఇక ప్రార్థనను ఆపుదాములే అని ఆ సహోదరుని కుటుంబం అనుకోలేదు. వారు ప్రార్థించే కొలది దేవుడు వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. వారి చేతి పనిని అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం గొప్ప చదువు చదివినంత మాత్రాన మంచి ఉద్యోగం రావాలనే గ్యారంటీ లేదు కదా. ఉదయమైతే ఎంతమంది ఉద్యోగాల కోసం వెతకట్లేదు, ఎంతమంది ఇంటర్వ్యూలకు వెళ్ళడం లేదు, ఎంతమంది రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసి ఎదురు చూడడం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, తనను సేవించే బిడ్డలను ఆ దేవుడు విడిచిపెట్టడండి. కొరతలలో ఉంచడు, కష్టాలతోనే కన్నీరు కార్చేలాగా చెయ్యడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థించు, అలాగే నీ ప్రయత్నాన్ని కొనసాగించు. ఈ దినమున దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఆయన చెయ్యడని నువ్వు చెప్పగలవా? తప్పకుండా చేస్తాడండి. ఓపికతో కనిపెట్టు, సహనంతో ఎదురుచూడు. నువ్వు నమ్మితే ఆ దేవుడు ఈ దినమున నీ ఎడల, నీ కుటుంబం పట్ల గొప్ప ఆశీర్వాదములను కుమ్మరించబోతున్నాడు. ఈనాడు చాలామంది నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో ప్రయాసపడుతున్నాను, ఎంతో తిరుగుతున్నాను, కానీ ఆ దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వడం లేదని దేవుని మీద సనిగేవారిగా ఉంటున్నారు. ఇక నాకు ఉద్యోగం ఇయ్యడులే దేవుడు అని ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు. ప్రియులారా, నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా ఆ దేవుడు నీకు ఉద్యోగం ఇయ్యలేడని? ఇస్తాడండి. ఇంతవరకు మనల్ని పోషించిన దేవుడు మన అక్కరలు తీర్చడా? మనకేది కావాలో అది అనుగ్రహించలేడా? తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడంటే మనం విశ్వాసంతో, నమ్మకంతో, ఓపికతో ఆ సహోదరుని వలె దేవుని మీద ఆధారపడుతూ ఆయనకు ప్రార్థిస్తూ కనిపెట్టుకొని ఉంటే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడవు తండ్రి, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి, మీ ప్రేమను బట్టి, మీ జాలి, దయా, కనికరాన్ని బట్టి, మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మా చేతి పనిని ఆశీర్వదించే దేవుడోగా, మా కష్టాన్ని, మా ప్రయాసాన్ని, మా ప్రయత్నాన్ని సఫలపరిచే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీ వద్దకు వచ్చి మీకు ప్రార్థించి సహనంతో, ఓపికతో మీ సహాయం కొరకు కనిపెట్టుకుని ఉండేలాగున మమ్మను ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప మేలులను పొందుకునే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు వారి జీవితంలో వారి చేతి కష్టానికి తగిన ప్రతిఫలం పొందక ఎంతో బాధపడుచున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాగ్దానం బిడ్డలందరి ఎడల సంపూర్ణంగా నెరవేర్చండి. ప్రభువా, ఈ సమయాన ప్రియులు ఎలాంటి అక్కరలో, కొరతలో ఉన్నారో మీకు తెలుసు. ఏ పరిస్థితిని బట్టి కలవరంలో, బాధలో ఉండి దుఃఖిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దూతల సహాయాన్ని పంపండి. మీ మేలుల చేత ప్రతి బిడ్డ హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారాలు చేసుకుంటున్న ప్రియులను, ఇతర చేతి పనులను చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. వారు పనులు చేసే స్థలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, శోధన ఉన్నా, వ్యతిరేకతలు కలిగినా ప్రతి విపత్కర పరిస్థితి నుండి మీరే వారిని లేవనెత్తండి. నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అట్టి వారందరి ఎడల మీరే గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించండి. వారి ఆశను మీరు తీర్చండి ప్రవ్వా.
దేవా, ఈ దినమున ఆర్థికపరమైన ఇబ్బందుల వలన చాలని జీతాలతో కుటుంబంలో అక్కరలు కొరతలు తీరక సహాయం చేసేవారు లేక ఆర్థికంగా కృంగిపోతున్న వారందరినీ మీరు కనికరించండి దేవా. వారి ఆర్థిక పరిస్థితులన్నిటినీ మెరుగుపరచండి దేవా. క్రమక్రమంగా బిడ్డల్ని ఆశీర్వదించండి, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎలాంటి పరిస్థితులను బట్టి అప్పుల సమస్యలలో చిక్కుకున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటన్నిటి నుండి విడిపించండి. ప్రతి అప్పు బాధ నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాండ్లను మీరు దీవించండి. వారి సంతానాన్ని ఆశీర్వదించండి. కుటుంబంలో కొరతలన్నింటినీ తీర్చండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి ఆటంకాలను, సమస్యలను, శోధనలను మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సంఘాలను మీరు అభివృద్ధి పరచండి దేవా. ఆత్మీయంగా కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ రాజ్య సువార్త ప్రకటించబడుతుండగా అనేక ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయండి. సువార్త ప్రకటిస్తున్న వారిని మీరు దీవించండి, ధైర్యపరచండి, కావలసిన బహుమానం దయచేయండి. దేవా, సంతానం కొరకు ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. వారి సంతానం పొందుకోకపోవడానికి కారణమేమిటో ఆ సమస్యను వారి యొద్ద నుండి దూరపరచండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి. మూయబడిన గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున డెలివరీ కొరకు సిద్ధపడుతున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అవ్వటకు సహాయం చేయండి. ప్రతి విధమైన క్లిష్ట పరిస్థితుల నుండి బిడ్డల్ని మీరు కాపాడండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయండి. అప్పుడే పుట్టిన శిశువులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అనారోగ్యం నుండి దూరపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. దేవా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ఆస్తుల పంపకాలు, భూ వివాదాలతోటి, ల్యాండ్ సమస్యలతోటి బాధపడుచున్న వారందరికీ మీరే న్యాయం జరిగించండి. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాలను, ప్రాంతాలను, ప్రపంచంలోని దేశాలను, రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని సర్వసత్యంలోకి నడిపించండి. మా అధికారులకు కావలసిన జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని దయచేయండి. అయ్యా, వారికి మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏకాంగులను సంసారాలుగా చేస్తానన్న వాగ్దానం వారి ఎడల నెరవేర్చండి. సాటి అయిన సహకారులను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, దిగులు, సమస్య, శ్రమ సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డల ఎడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. సహోదరులు మీరు కనికరించండి. వృద్ధుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి చక్కని క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే అద్భుత కార్యములను జరిగించండి దేవా. దుష్టు నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరే ఆశీర్వదించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎందరైతే వారి కుటుంబంలో శుభకార్యములు జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని, వారి కుటుంబంలో అసలు ఆశీర్వాదములే లేవని బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల్లో సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఇండ్లు లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పేదరికంలో ఉంటున్న బిడ్డల్ని కనికరించండి దేవా. ఆహారము లేక, వస్త్రాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి బాధ నుండి వారిని విడిపించండి. వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు రకరకాల సమస్యలతోటి బాధపడుచుండగా అట్టి సమస్యల నుండి, శ్రమల నుండి బిడ్డల్ని మీరే పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పడిపోయిన వారిని మీరు లేవనెత్తండి దేవా. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి దేవా.
బిడ్డల ఎడల మీరే ఈ దినమున అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములను జరిగించమని, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డల ప్రార్థనలు మీరు అంగీకరించండి, గొప్ప జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు విని వాటన్నిటికీ జవాబు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.